రామకృష్ణ పండితుల వారు, మాకు కూడా కాస్త రుచి చూపించండి. మేమేమైనా ఉపవాసంతో ఉన్నావా ఏమిటి? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. కనిపిస్తోంది. చూడటానికి కాదు, రుచి చూడడానికి చిన్న గురువు గారు కనిపిస్తోంది. ఓ ఇదే, ఇవాళే తీసుకున్నాను. నేనే కొనిచ్చాను. కనిపిస్తోంది, దాచిపెట్టు. ఏం దాచిపెట్టాలి? పండిత రామకృష్ణ, ఏం దాస్తున్నారు మా దగ్గర మీరు? ఏమీ లేదు మహారాజా. నేను రామకృష్ణ పండితుడికి ఏమని చెప్తున్నానంటే, మనుషులు వాస్తవాన్ని ఎంతగా దాచిపెట్టినా సరే ఏదో ఒకటి కనిపిస్తుంది అని. కనిపిస్తోంది. పండిత రామకృష్ణ, ఏమిటిది? మేము మిమ్మల్ని అడుగుతున్నాము పండిత రామకృష్ణ, అసలు ఏమిటిది? ఇవాళ మాకు మీ అంగవస్త్రం కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. ఇక వీడు దొరికిపోయినట్టే. విచిత్రంగా అనిపిస్తోందా మహారాజా? లేదు మహారాజా, ఏమీ విచిత్రంగా లేదే. నేను ఇదే అంగవస్త్రాన్ని ఎన్నో ఏళ్ల నుంచి కట్టుకుంటూ వస్తున్నాను. ఏమంటారు గురుదేవా? లేదు పండిత రామకృష్ణ, ఏదో తేడాగా అనిపిస్తోంది. మహారాజా, పండిత రామకృష్ణ కుడివైపుకి బదులుగా ఎడం వైపు అంగవస్త్రాన్ని వేసుకున్నారు. ఎందుకంటే మహారాజా, వీళ్ళు మూర్ఖులు. వీళ్ళ మాటలు అంతగా పట్టించుకోకండి. గాడిదెల్లారా. పండిత రామకృష్ణ, మీరు మాకు ఈ విషయం చెప్పండి. మీరు అసలు మీ అంగవస్త్రాన్ని ఎడమ వైపుకి ఎందుకు వేసుకున్నారు? వీడు నిజం బయటపడడం కోసం ఎదురు చూస్తున్నాడా ఏమిటి? ఇంట్లో చాలా తెలివిగా ప్రవర్తించాడు. ఇక్కడెందుకు ఇతనేమీ మాట్లాడటం లేదు? ఏమైంది పండిత రామకృష్ణ? ఎందుకు మౌనంగా ఉన్నారు? మా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మౌనంగా ఉండటం అసలు మీ స్వభావమే కాదు కదా. అంగవస్త్రాన్ని ఎడమ వైపుకి ఎందుకు వేసుకున్నారు పండిత రామకృష్ణ? చెప్పండి. ఎలా చెప్తారు మహారాజా? ఎలా చెప్తారు? సిగ్గుతో తల వంచుకున్నారు కదా. నేను వీరికి ఒక సవాలు విసిరాను, కానీ ఓడిపోయారు. మా ఇద్దరి సవాలు ప్రకారం నేను చెప్పినంత వరకు ఇతను తన అంగవస్త్రాన్ని ఎడమ వైపుకే వేసుకోవాలి. అలాగే నేనే వీరికి చెప్పాను. అవును మహారాజా, అవును. మీరసలు ఏమంటున్నారు గురువర్య? పండిత రామకృష్ణ మీతో సవాలులో ఓడిపోయారా? అవును మహారాజా. ఓడిపోకూడదా ఏమిటి? అయ్యే అవకాశం ఉంది. లేదు 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 శారదా, నువ్వు ఏమైనా చెప్పు. నాకు మాత్రం అతను చాలా తెలివైన వాళ్ళ అనిపిస్తున్నాడు. అతను ఉపాయం ఆలోచించకుండా వచ్చుండడు. అభ్యాసం లేకుండా తన దర్బారుకు కూడా వెళ్ళడు. నాకు పూర్తి నమ్మకం ఉంది. అతన్ని ఎవరు గుర్తుపట్టి ఉండరు. మీరు చాలా నకారాత్మకంగా ఆలోచిస్తున్నారు నాన్న. అరే, నేను మిమ్మల్ని తిన్నగా ఆలోచించమని ధైర్యం చెప్తుంటే మీరేమో తలకిందులుగా ఆలోచిస్తూ ఉన్నారు. నేను ఆలోచించడం లేదు, చూస్తున్నాను. నా కళ్ళ ముందు నా భవిష్యత్తును చూస్తున్నాను. అతను పూర్తిగా నా స్థానాన్ని దక్కించేసుకున్నాడు. నా భర్త స్థానాన్ని ఎవరు దక్కించుకోలేరు. ఆ నకిలీ రామ కేవలం మీ రూపంతోనే తిరుగుతున్నాడు. మీ అంత తెలివితేటలు అతనికి ఎక్కడున్నాయి? చూడండి, ఏదైనా సమస్య వచ్చిందంటే అతని అసలు బండారం అంతా బయటపడిపోతుంది. అప్పుడు అతను చిటికెలో దొరుకుతాడు. చిటికెలో. మహామంత్రి గారు, ఇంకా సమయాన్ని వృధా చేయకూడదు. ఆలస్యం చేయకుండా ఇవాల్టి సమస్యను ప్రారంభించండి. మహారాజా, ఇవాల్టి సమస్య ఒక ముఖ్యమైన సమస్య. అది మీ బావమరిది గారిది. మహామంత్రి గారు, ఆ సమస్య అయితే అత్యంత ముఖ్యమైనది. దానిని మేము వదిలే అవకాశమే లేదు. చెప్పండి, ఏంటి ఆ సమస్య? చిత్తం.
మహారాజా, వాసుదేవునికి అనిత కంటే మంచి శిక్షణ లభించాలని కోరుకుంటున్నాను. అందుకని నేను మహామంత్రి గారు చెప్పడం వల్ల వాసుదేవని గురువులు శివస్వరూపుల వద్దకు శిక్షణ పొందేందుకు పంపించాను. వారి వ్యవహారం వాసుదేవుని పట్ల చాలా కఠినంగా ఉంది. అందుకని వాసుదేవ గురు అనంత స్వరూపుల వద్దకు వెళ్లి వారి వద్ద శిక్షణ పొందాలని అనుకుంటున్నాడు. వారి వ్యవహారం వాసుదేవుని పట్ల ఉత్తమంగానే ఉంది. కాని మహారాజా, నేను గురు శివ స్వరూపులకు మాటిచ్చేశాను, వాసుదేవ వారి వద్దకు వెళ్లి శిక్షణని పొందుతాడు అని. కాని వాసుదేవ గురు ఆనంద స్వరూపులకు మాట ఇచ్చేశాడు, తను వారి ఆశ్రమానికి వెళ్లి వారి వద్ద శిక్షణ పొందుతాడు అని. ఇదే సమస్య మహారాజా. ఓహో, సమస్య చాలా పెద్దదిలా అనిపిస్తోంది. పరిష్కారం సుధామని అడగకుండా ఉండాలి. ఈ సమస్య చాలా కఠినమైనదిలా ఉంది. మీరిద్దరు గురువులు ఈ విషయం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాలకుడు జ్ఞానాన్ని పొందాలి మహారాజా, అది తన కనీస అధికారం. ఇక వాసుదేవులు నాకు మాట కూడా ఇచ్చారు, వారు నా వద్దనే శిక్షణ పొందుతారు అని. అందుకని వాసుదేవులను నా శిష్యునిగా మార్చుకునే అధికారం నాకు మాత్రమే ఉందని అనుకుంటున్నాను మహారాజా. మరి మీరు గురువర్యా, మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. మహారాజా, ఇక్కడ ప్రమాణాలకి ఎటువంటి చోటు ఉండదు, ఎందుకంటే ఇది బాలకుడి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకనే నేను మహారాణి చిన్నాదేవిని నాకిచ్చిన మాట నుండి విముక్తి కలిగిస్తున్నాను. ఇతనే బాలకుడికి కర్త దర్త కూడా. ఇక ఇతనే బాలకుడి పాలనా పోషణ, అతడి శిక్షణ గురించి కూడా అతనే నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు వాసుదేవులు ఇంకా చాలా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే తన గురువును స్వయంగా ఎంచుకునే సామర్థ్యం తనకి ఇంకా లభించలేదు. నేను కూడా వాసుదేవులు నాకిచ్చిన మాట నుండి విముక్తులు చేస్తున్నాను మహారాజా. అప్పుడు తన గురువులను స్వయంగా తనకు నచ్చినట్టు ఎంపిక చేసుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మహారాజా, ఒకవేళ శిష్యుడికి గురువు నచ్చలేదు అంటే అప్పుడు అతను గురువు ద్వారా ఇచ్చేటటువంటి శిక్షణను కూడా పొందలేడు. ఈ సమస్య ఇప్పుడు మరింత కఠినంగా మారుతోంది. మీ గురువులిద్దరూ చెప్పింది మాకు సరిగ్గానే అనిపిస్తోంది. పండిత రామకృష్ణ, మీరు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? పండిత రామకృష్ణ, మేము మిమ్మల్ని అడుగుతున్నాము, మీకు మా మాటలు వినిపించడం లేదా ఏమిటి? పండిత రామకృష్ణ, సుధామా, పండిత రామకృష్ణ, విన్నాను మహారాజా. నేను మొత్తం అంతా విన్నాను. పరిష్కారం ఆలోచిస్తున్నాను మహారాజా. ఈ ఇద్దరు ఏదైతే చెప్పారో దాన్ని గ్రహించి ఆ సమస్యకి పరిష్కారం వెతుకుతున్నాను. మంచిది, అయితే చెప్పండి, ఏం పరిష్కారం ఆలోచించారు మీరు? కుమారుడు వాసుదేవుడు నీ కుటుంబంలో ఒక భాగం. మీరే కదా వారికి కర్త దర్త అన్ని. అందుకని గురువులు శివస్వరూపులు చెప్పినట్టు మీకు మాత్రమే తన కోసం సరైన గురువుని ఎంపిక చేసే అధికారం ఉంటుంది. అదేవిధంగా గురువు ఆనంద స్వరూపులు చెప్పినట్టు స్వయంగా మీరే కుమార వాసుదేవులకి సహాయం చేయాల్సి ఉంటుంది సరైన గురువుని ఎంచుకోవడం కోసం. అప్పుడే వారు గురువు వద్ద నుండి సరైన శిక్షణని పొందుతారు. అద్భుతం పండిత రామకృష్ణ, సంతోషంగా ఉంది. మీరు కేవలం మీ అంగవస్త్రాన్ని మాత్రమే తిరకాసుగా వేసుకున్నారు, కానీ మీ ఆలోచన విధానం అలాగే ఉంది. తన కాళ్లను తానే నరికేసుకున్నాడు, కానీ అది తనకి తెలియడం లేదు. చెప్పండి పండిత రామకృష్ణ, మీరు మాకు ప్రత్యేక సలహాదారులు కదా, అందుకని ఇది మీ బాధ్యత అవుతుంది. మీరు మాకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మాకు సహాయం చేయాలి. ఇప్పుడు మా ముందు ఒక సమస్య ఉంది, ఒక సరైన గురువర్యులను ఎంపిక చేయడం. పండిత రామకృష్ణ, మేమేం కోరుకుంటున్నామంటే ఈ విషయంలో మీరు మాకు సహాయం చెయ్యాలి అని. నేనా మహారాజా? అవును పండిత రామకృష్ణ, తమరే. వీడి పని అయిపోయింది. ఈ సమస్య ఇవాళ్లే రావాలా? లేదు 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 శారదా,
నువ్వు నా భార్యవి కాబట్టి నీకంత నమ్మకం ఉంటుంది. నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఆ నకిలీ రామ మనల్ని ఇక్కడి దాకా పంపించాడంటే తను స్వయంగా ఎక్కడి వరకైనా వెళ్ళగలుగుతాడు. అతను ఏ సమస్యనైనా పరిష్కరించగలడు, ఏమైనా చేయగలడు శారదా. సరే అలాగే అనుకుందాం. అతను అన్ని మీలాగే చేస్తూ ఉండవచ్చు, మీలాగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ మీకున్నటువంటి బుద్ధి, మీకున్నటువంటి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఇవాళ శారద ఎంత తెలుగు మాట్లాడుతుందో చూడండి. మీరెందుకు ఎప్పుడు కాస్త తెలుగు ఆలోచించడం లేదు? జ్ఞానాన్నిచ్చి అజ్ఞానమైన పని చేసినట్టున్నాను. ఇప్పుడు ఈ విషయంలో ఏం చేయాలి? నా వైపు ఎందుకు చూస్తున్నారు రామకృష్ణ పండితుల వారు? మీరు స్వయంగా సిద్ధపడ్డారు కదా ఈ సమస్యను పరిష్కరించడం కోసం. అందుకని చెప్పండి, ఆలోచించండి, పరిష్కరించండి. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ పరిష్కారం అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఎటువంటి పొరపాటు జరగకూడదు. ఎందుకంటే ఈ సమస్య కేవలం మా మరిదిది మాత్రమే కాదు, ఎంతైనా మా మహారాణి చిన్నాదేవి తమ్ముడు భవిష్యత్తుకు సంబంధించింది. మహారాజా, ఈ సమస్యని పరిష్కరించడానికంటే ముందు నేను వాసుదేవుల నుంచి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. వీరికి ఈ ఇద్దరి గురువుల్లో ఏ ఏ విషయాలు నచ్చాయి, ఏ ఏ విషయాలు నచ్చలేదని. శివస్వరూప్ గారు, వారు చాలా కఠిన స్వభావులు. నా విషయంలో అస్సలు సంతోషించరు, ఎప్పుడు మెచ్చుకోరు. చిన్న చిన్న విషయాలకి కోప్పడుతూ ఉంటారు. చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్ష వేస్తారు. జ్ఞానాన్ని పూర్తిగా ఇస్తారు, కానీ పనులు శిక్ష కూడా పూర్తిగానే లభిస్తుంది. మరి ఆనంద స్వరూపుల వారి విషయంలో నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. గురువర్యులు చాలా మంచివారు. తప్పు చేస్తే కూడా క్షమిస్తారు. నెమ్మదిగా నచ్చజెప్తారు. కథలు కూడా చెప్తారు. వీరే నేను అడిగిన వెంటనే నన్ను ఆడుకొనిస్తారు. చదువుకోమని ఒత్తిడి చేయడం లేదు. ఎక్కువగా పనులు కూడా చెప్పడం లేదు. అయినా సరే నా శిష్యుల్లో ఎవరూ తక్కువ కాదు మహారాజా. మీకు కావాలంటే ఎటువంటి ప్రశ్న అయినా అడగవచ్చు. లేదు గురువర్య, మాకు మీ విషయంలో ఎటువంటి అనుమానము లేదు. అందుకనే ఇప్పుడు సమస్య అత్యంత కఠినంగా మారింది. కానీ మాకు పూర్తి నమ్మకం ఉంది, పండిత రామకృష్ణ ఎంతో కఠినమైన ఈ సమస్యని పరిష్కరిస్తారు. నాకేది అర్థమైనా కాకపోయినా ఒక విషయం మాత్రం నాకు బాగా తెలుసు. ఆ నకిలీ రామ ఏ సమస్యనైనా పరిష్కరించడానికి వెళ్ళాడంటే అప్పుడు తన వలలో తనే ఇరుక్కుంటాడు. చెప్పండి పండిత రామకృష్ణ, మీరు ఏం పరిష్కారం ఆలోచించారు? మీరు గుర్తుపెట్టుకోవాలి, వాసుదేవులు మీ నిర్ణయాన్ని స్వీకరించాలి, పైగా అది కూడా సంతోషంగా స్వీకరించాలి. అలాగే మహారాజా. మహారాజా, నేను నా నిర్ణయాన్ని తెలపడానికంటే ముందు నేనొక కథ చెప్పడానికి అనుమతి కోరుతున్నాను. అరే, ఇప్పుడు ఇతను ఏ కథను వినిపించబోతున్నాడు? తప్పకుండా చెప్పండి. ధన్యవాదాలు. బాగా చలిగా ఉన్న సమయంలో హిమాలయ పర్వతం మీద ఒక పక్షి నివసిస్తూ ఉండేది. చురుకుగా, యవ్వనంలో ప్రశాంతంగా ఉంటూ ఉండేది. ఎంతో శక్తివంతంగా ఉండేది. అది పైన ఆకాశంలో చాలా ఎత్తులో ఎగరాలనుకుంటూ ఉండేది. కానీ పైకి ఎగరడం కోసం తన అమ్మా నాన్నల అనుమతి మాత్రం అస్సలు కోరుకోలేదు. తను ఆకాశంలో ఎగరడానికి వెళ్ళిపోయింది. కానీ తనకి ఈ విషయం తెలీదు. ఆకాశంలో ఎగరడం కోసం తను వేడి అలాగే వాయువు ఒత్తిడిని దృష్టిలో పెట్టుకోవడం అవసరం అని తను తన ఇష్ట ప్రకారం ఎగరడం కోసం వెళ్ళింది. ఇక భీషణమైన హిమాలయ మంచులో అక్కడే పడిపోయింది. తన రెక్కలు మంచుకి బరువెక్కిపోయాయి. అలాగే తన శరీరం మొత్తం మంచుతో నిండిపోయింది. ముక్కు మాత్రమే బయటకుంది. ఆఖరి శ్వాస తీసుకుంటుందనుకోండి, మొత్తం శరీరం బలహీన పడిపోయింది. అప్పుడే అటువైపు నుండి ఒక గోమాత వెళ్తూ ఉంది. గోమాత వెళ్తూ వెళ్తూ చావు బతుకుల్లో ఉన్న ఆ పక్షి మీద తన పేడను వేసింది.
పక్షికి చాలా కోపం వచ్చింది. అదన్నింది అసలు నువ్వేం గోమాతవి? చావు బతుకుల్లో ఉన్న పక్షి మీద నువ్వు పేడ వేస్తావా? నేను తన మీద చాలా కోపంగా ఉన్నాను, తన మొహం ఎప్పుడు చూడను అనుకుంది. అంతలోనే తనకి తెలిసింది ఆ పేడ యొక్క వేడి కారణంగా తన శరీరం కదలడం మొదలుపెట్టింది అని. తను ప్రాణాలతో బయటపడింది. ఆ గోమాత వేసిన పేడ వల్ల ఆ పక్షి ప్రాణాలతో బయటపడింది. ఎంతో వేగంగా మంచులో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేసింది. ఇదంతా ఒక పిల్లి చూసింది. అది పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ పక్షికి సహాయం చేసింది. దాన్ని మంచులో నుండి బయటికి తీసింది. పక్షి చాలా సంతోషించింది. మీరు ఎంతో దయగలిగిన వారు, మనం ఎల్లప్పుడూ మిత్రులుగా ఉందామా అంది. పాపం ఆ పక్షికి ఆ పిల్లి యొక్క నిజమైన ఉద్దేశం ఏమిటో తెలియదు కదా. ఎప్పుడైతే ఆ పక్షి తన రెక్కలపై నుండి పేడని దులిపేసుకుందో, పిల్లి పంజా విసిరి తనని తన ఆహారంగా మార్చేసుకుంది. ఆ పక్షి ప్రాణాలు వదిలేసింది. బాగుంది, బాగుంది, భలే కథను చెప్పారు. ఈ కథకు తాత్పర్యం ఏమిటి రామకృష్ణ? మీరే చెప్పండి కుమార వాసుదేవ, మీకేమర్థమైంది? అది అంటే అది ఇదే కదా, మీ మీద పేడ వేసినంత మాత్రాన వారు మీకు శత్రువులైపోరు. ఎవరికి తెలుసు, వారు మీకు సహాయం చేస్తున్నారేమో. అలాగే పేడని శుభ్రం చేసిన వాళ్ళు కూడా మీకు మిత్రులయ్యే అవకాశం లేదు. శివస్వరూప్ గారు మీ విషయంలో కటువుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే వారు మీ మంచి కోరుతున్నారు. వారు మీ ఉజ్వల భవిష్యత్తు యొక్క ఉద్ధరణ కోసం మీకు మంచి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు. ఇక ఆనంద స్వరూపుల వారు మీతో సౌమ్యంగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటారంటే వారి దృష్టి ఎప్పుడూ ఒకే విషయంపై ఉంటుంది. శిష్యులుగా రాజు కుటుంబం వాళ్ళు ఎంతమంది ఉన్నారని. మీరు స్లేవ్ అనుకుంటున్నారు. నా వద్ద శిష్యులకు ఏ లోటు లేదు ఈ మందబుద్ధిని శిష్యుడిగా మార్చుకోవడానికి. గురు ఆనంద స్వరూప్ గారు, చూశారు కదా కుమార్ వాసుదేవ, ఇప్పుడే వారు మిమ్మల్ని అందరి సమక్షంలో మందబుద్ధి అన్నారు. ఇక మీరే చెప్పండి వాసుదేవ, మీరిప్పుడు శివస్వరూపుల వారిని మీ గురువులుగా ఎంచుకుంటారా? నేను వీరినే నా గురువుగా ఎంపిక చేస్తున్నాను. అద్భుతం పండిత రామకృష్ణ, అద్భుతం. మీరు మళ్ళీ మీ తెలివితేటల్ని నిరూపించుకున్నారు. మాకు సంతోషంగా ఉంది. శివస్వరూప్ గారు, ఇవాల్టి నుండి వాసుదేవుని శిక్షణ బాధ్యతలు మీకప్పగిస్తున్నాము. అలాగే మహారాజా. పదండి. ఇక మన వాసు సరైన శిక్షను పొందుతాడు. మీరు చాలా సరిగ్గా చెప్పారు. ఆనందంగా ఉంది, ఆనందంగా ఉంది. అయ్యో గురువుగారు, మీరు చాలా ఆనందిస్తున్నారు. కానీ ఒకవేళ ఆనందం అతనికి దక్కిందంటే వెంటనే గోకటం మొదలు పెడతాడు. అసలు నువ్వు ఆ మాటను ఎందుకు ఉపయోగించావు? రామకృష్ణ పండితుల వారు, మీరు అత్యంత ఉత్తమమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. భలే 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 భలే. నా హృదయంలో నుండి మొదటిసారిగా మీకోసం ప్రశంస బయటికి వస్తోంది. చాలా సంతోషం. నిన్ను నువ్వు నియంత్రించుకో. ఎప్పుడు చూసినా అత్తా కోడళ్ళలాగా కొట్టుకునే వీళ్ళిద్దరూ ఉన్నట్టుండి బావమరుదుల్లాగా కౌగులించుకుంటున్నారేంటి? అంతా బానే ఉంది కదా? నాకేదో గందరగోళం ఉందని అనిపిస్తుంది. నాకు కూడా. మీరు చూస్తూ ఉండండి, అంతా సర్దుకుంటుంది. మహారాజు గారికి ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. అక్కడ ఉంది నకిలీ అని, ఇక్కడ ఉంది అసలు రామ అని. కానీ సరదా, ఇంత ఉత్సాహం మంచిది కాదు. చూస్తూ ఉండండి, కాసేపట్లో అందరు ఇక్కడికి వచ్చేస్తారు మనల్ని ఇక్కడి నుంచి విడిపించడం కోసం. నేను వచ్చేసాను. నువ్వు వచ్చేసావా తమాం? ఏంటిది? భోజనం, పాలు, అలాగే ఒక ముఖ్యమైన కబురు తీసుకొచ్చాను.
మీ సుధామ అక్కడ మొదటి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. మొదటి పరీక్ష ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, సుధామని అక్కడ ఎవరూ గుర్తుపట్టలేదు. పైగా మొదటి రోజునే తనకొక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. నకిలీ నుండి అసలు రామాగా మారిపోయాడు. ఏదో ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించాడట. కర్ర పట్టుకున్న ఆవిడే అమ్మాయి ఉంటుంది. తాతాచార్యులు ఈవిడ గురించే చెప్పారు. ఇక ఇతను గుండప్పై ఉంటాడు. ముసలిదాని కర్రకి దొరకకుండా జాగ్రత్తగా ఉంది. అమ్మా, ఆకలిగా ఉంది, భోజనం పెట్టు. అలే లామా, నువ్వు ఇంత త్వరగా వచ్చేసావా? కొన్ని రోజులు ఈ పురుషుడు కూడా ఈ ఇంటి బాధ్యతలు అప్పగించొచ్చు కదా. తూదు, నేనేంటిని అమ్మని ఎంత బాగా చూసుకుంటున్నాను. తూళ్ళామా, నేను ఈ వస్తువులన్నిటినీ ఒకే తోత తట్టేతాను. ఇప్పుడు నేను అక్కడ ఇక్కడ కాదు, ఒకే చోట కూర్చొని పనిచేసుకోవచ్చు. భలే భలే. అమ్మ అడుగుతోంది తన లాతి అలాగే లడ్డు ఎక్కడా అని. అమ్మ అడుగుతుంది నువ్వు నీ తంతిని ఎక్కడ వదిలేతావని. నేను చెప్తానుండు. అమ్మ అడుగుతోంది శారదా భాస్కర్ ఎక్కడా అని. చూసావా, నాకు అర్థమైంది. అమ్మా, అది మహారాజు గారు నన్ను ఒక ముఖ్యమైన పని మీద తిరిగి రమ్మన్నారు, అందుకే రావాల్సి వచ్చింది. కానీ మేము ముగ్గురం తీర్థయాత్ర నుండి తిరిగి వస్తే అది అశుభం అవుతుంది కదా. అందుకని శారదా అలాగే భాస్కర్ తీర్థయాత్ర దర్శనం చేసుకున్నాకే తిరిగి వస్తారు. ఒంటరిగానా? అరే లేదు లేదు, ఒంటరిగా ఎందుకుంటారు? మహారాజు గారు పంపిన సైనికులు వారికి రక్షణగా ఉంటారు కదా. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం పెట్టు. చూసావా, తన సమస్యకి పరిష్కారం కూడా చెప్పేశాడు. సాధారణ సమస్య ఉంటుంది, సులభంగా అయిపోయి ఉంటుంది. అందర్నీ మోసం చేస్తున్నాడు, కానీ అత్తయ్యను మోసం చేయలేడు. అత్తయ్య తన కొడుకుని తప్పకుండా గుర్తుపడతారు. అది అమ్మా, అది కొద్ది రోజుల క్రితం చెట్టు నుండి పళ్ళు కోయడానికి వెళ్ళాను కదా, అప్పుడు పడిపోయాను. ఇది ఆ గాయం గుర్తే. ఇవాళ నువ్వు చూస్తున్నావా? లామా, నీకు దెబ్బ తగిలింది. ఇల్లంతా పీకి పందులు వేయకుండా ఉన్నావా? ఇలా అసలు జరిగే అవకాశమే ఉండదు. నీకు వంటగదిలోకి వెళ్ళాలంటేనే బతకంగా ఉంటుంది. అలాంటి నువ్వు పళ్ళ కోసం తెత్తెక్కావా? ఇలా జరిగే అవకాశమే ఉండదు. అమ్మా, అదే జరిగింది. ఒకవేళ అలా జరగలేదంటే ఏదైనా పురుగు గుట్టుంటుందేమో, నాకు గుర్తులేదులే. సలేలే, దెబ్బ కొట్టాను. లేపనం రాస్తానంటున్నావు, ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది? అయ్యో వద్దులేమ్మా, నాకిప్పుడు లేపనం రాసుకోవాలనిపించట్లేదు. లామా, నువ్వు అమ్మ లాతని పట్టుకున్నావా? అమ్మా, అది నాకెంత ఆకలిగా ఉందంటే నా పనులన్నీ తలకిందులు అయిపోతున్నాయి. నువ్వు కర్రతో కొట్టాలనుకుంటున్నావు అంతే కదా. కొట్టేసావు కదా. ఇప్పుడైనా నాకు భోజనం పెడతావా? నాకు బాగా ఆకలిగా ఉంది. బహుశా వీళ్ళిద్దరికీ అనుమానం కలిగినట్టు అనిపిస్తుంది. ఎందుకు అనవసరంగా వీరిద్దరిని భరించడం? వీరిద్దరి నోట్లో మోయించడమే మంచిది. కృష్ణదేవరాయల్ని చంపడానికి కూడా అభ్యాసం అవుతుంది.
ఇటువంటి విషమ పరిస్థితి రాకూడదు శారదా. తను అమ్మ అలాగే గుండప్పకి ప్రమాదకరంగా మారకూడదు. ఈ నకిలీ రామ అయితే నాకు చాలా తెలివైన వాళ్ళ అనిపిస్తున్నాడు. అతను మహారాజు గారిని హత్య చేయడానికి పూనుకున్నాడు. అమ్మని గుండప్పని ఏమైనా చేయగలుగుతాడు. ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరు ఇప్పుడే కదా లోపలికి వచ్చారు. కత్తి, దీనికోసమే మేము ఇందక్కడి నుంచి వెతుకుతున్నాం. అమ్మ కూరగాయలు కొయ్యాలి. కత్తి చిన్న పిల్లలు ఆడుకునే వస్తువు కాదు. అర్థమైందా? వీళ్ళని నేను చంపడానికి వచ్చాను, కానీ వీళ్ళేమో నన్ను చిన్నపిల్లాడు అనుకుని వెళ్ళిపోయారు. మీరు ఎక్కువగా కంగారు పడుతున్నారు. అత్తయ్యకి గుండప్పకి వాళ్ళని రక్షించుకోవడం తెలుసు. వాళ్ళకేమీ కాదు. నాకు నీ లాఠీ అవసరం లేదు. నా వద్ద నా లాఠీ ఉంది. నువ్వు ఉంచుకో. నీకు వృద్ధావస్థలో పనికొస్తుంది. అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? చూడండి, మీరు వాళ్ళ గురించి కంగారు పడకండి. ఇక్కడ నుంచి బయటపడటానికి ఏదైనా దారి వెతకండి. ఒకవేళ మీరు ఇలాగే కంగారు పడుతున్నారంటే ఇక్కడ నుంచి బయటపడటానికి మనకి దారి దొరకదు. మొదటిసారి నువ్వు నిజం చెప్పావు. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, భాస్కర్ ప్రశాంతంగా ఉన్నాడు, కానీ నేనే కంగారు పడుతున్నాను. నేను కూడా అదే చెప్తున్నాను. మీతో శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది. మీరు ముందు ఇక్కడ నుంచి బయటపడటానికి వీలైనంత త్వరగా మార్గం ఆలోచించండి. నేను మాత్రం ఇక్కడికి సెలవుకి ఏమైనా వచ్చానా శారదా? ఏదో ఒక దారి వెతుకుతాను. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మీరు గనక ప్రయత్నం చేస్తే అప్పుడు మనం ఇక్కడి నుంచి త్వరగా బయటకు వెళ్ళిపోతాం. ఇదే నా ప్రతిజ్ఞ. ఈ శారద ప్రతిజ్ఞ చేస్తే ఎప్పుడూ ఓడిపోదు. దొరికింది. ఇక్కడ నుంచి బయటికి వెళ్లే దారి దొరికింది. వీళ్ళిద్దరినీ అడ్డు తొలగించుకోవడానికి నేను ఇంకేదైనా సులభమైన దారిని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వీళ్ళకి నా గురించి నిజం తెలిసిపోతుంది. అప్పుడు కృష్ణదేవరాయలు ప్రాణాలు నేను తీయలేకపోవచ్చు. అమ్మా, ఇవాళ మసాలా వేసి పులావ్, పాయసం, అలాగే పులావ్లోకి పెరుగు పచ్చడి కూడా తయారు చేయి. అలాగే దాంతో పాటు వేడి వేడి పూరీలు కూడా తేయి. నాతోనే పెట్టుకుంటారా? ఇప్పుడు శిక్ష విధిస్తాను, భరించండి. మూర్ఖులారా, మీ ఇద్దరి నోర్లు మహారాజు గారి ముందు చురుకుగా పనిచేస్తాయి కదరా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, నేను మీ ఇద్దరి నోళ్లను ఎలా ఊహించేస్తానో. బుజ్జి,
ఎందుకు ఈ మూర్ఖుల కోసం నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? ముఖ్యమైన విషయం గురించి ఆలోచించు. నీకు ముఖ్యమైన విషయం. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఇద్దరు కింద కూర్చోండి. వెళ్ళండి. అన్నయ్య, ముఖ్యమైన విషయమా? అవును, ముఖ్యమైన విషయం. నీకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? నాకు ముఖ్యమైనది వైభవంగా సుఖ సమృద్ధితో జీవితాన్ని గడపడం. నీకు ఈ సుఖ సమృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? సుఖ సమృద్ధి ధనం నుంచి వస్తుంది. మరి ఈ ధనం ఎక్కడి నుంచి వస్తుంది? మహారాజు నుండి. నేను వెళ్ళి మహారాజు గారికి చెప్తాను ఏదైనా పూజ చెయ్యాలి అని. బుజ్జి, నువ్వు నాకంటే వయసులోనే కాదు, తెలివిలో కూడా తక్కువే. చిన్న చిన్న పూజలు కాదు, యజ్ఞాలు, హోమాలు, ప్రాణ ప్రతిష్ఠ, జీవన రక్ష, యజ్ఞాలు, హోమాలు. ప్రాణ ప్రతిష్ఠ, జీవన రక్షా యజ్ఞం, ఇవన్నీ నాకు తెలీదు. నేను ఎప్పుడు విననేలేదే. కంగారు పడకు బుజ్జి, అన్నాచార్యుడు ఉన్నాడు కదా. అన్నయ్య, నేను మీకు విషయం చెప్పనా? మీరు నిజంగానే నాకు ఒక కుడి చెయ్యి. నేను ఇప్పుడే సూచిక సిద్ధం చేసి వస్తాను. ఈ మూర్ఖుడు సూచిక సిద్ధం చేస్తాడు, హోమం సామానులకు. ఇక నేను ఆలోచన చేస్తాను, రాజగురువు పదవిని దక్కించుకోవడం కోసం. అమ్మ నూనె తీసుకురానా? అమ్మా, అమ్మ నూనె లేదు. అలాగే అమ్మా, నేను నూనె తీసుకొని వస్తున్నాను. కుదిరింది. ఇప్పుడు వస్తాడు గుండప్ప, కానీ తిరిగి వెళ్ళడు. తన వెనకే ఆ ముసల్ది వస్తుంది, ఆవిడ కూడా తప్పించుకో. అంతే. నా గంజి తక్కువైపోయింది. ఇక్కడ ఎక్కడో బదులుతుంది, వెతుకుతాను. ఎందుకు ఇంకా రాలేదు? ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసొస్తే మంచిది. ఇదిగోండి హుజూర్. చల్లార్చుకోండి హుజూర్. జీవితంలో సవాలుని గెలవటం చాలా అవసరం తమా, లేకపోతే జీవితంలో మనకి ఏమాత్రం మజా ఉండదు. ఏమండి, బయట ఎవరైనా ఉన్నారా? చూడండి, బాబుకి ఆకలేస్తోంది.
తనకి భోజన సమయం అయ్యింది. ఆగండి, నేను కూడా మీకు సహాయం చేస్తాను. మీరు మాట్లాడుతూ చెప్తే ఏం సరిపోతుంది అసలు? అరే నీ ఏడుపు మాత్రమే బయటకు వినిపిస్తు కుమారా. ఆగు, నేను కూడా నీకు సహాయం చేస్తాను. ఇటువంటి విషయాల్లో ఆడవాళ్ళ బుర్ర భలే పనిచేస్తుంది. వెళ్ళు, మోగింది గంట. వెళ్ళి మన అతిథులకి సేవలు చేసుకో. ఏం చేస్తున్నావు నువ్వు? ఆగో, ఇది నా కోసం కదా. లేదు, ఇది లోపలున్న పిల్లాడి కోసం మీకు చల్లార్చమని ఇచ్చాను. అసలు ఈ పిల్లాడు ఎందుకు నీ పాలు తాగుతున్నాడు? నిన్నటి నుండి వీడు పాలు నీళ్ళలాగా తాగుతున్నాడు. అసలు ఈ పాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? నా ఆకలి మీద ఎందుకు దిష్టి పెడుతున్నారు? త్వరగా తీసుకుని రండి. త్వరగా తెమ్మనంటున్నారు. ఆగో, ఇలాగైతే ఈ దౌలత్ ఖాన్ దగ్గర ఉన్న ఈ ధనం అంతా కూడా ఈ బాలుడికి పాలు తాగించడానికి అయిపోతుంది. లేదు, నేను ఈ పాలను ఊరికే ఇవ్వను. నువ్వు నా షరతు అంగీకరించాలి. నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి. ఒకవేళ సమాధానం చెప్తే అప్పుడు ఈ పాలు పిల్లాడికిస్తాను, లేకపోతే నావే. పొడుపు కదా? ఏం పొడుపు కదా? స్వయంగా అవకాశం ఇస్తున్నాడు. నేను ఇదే కోరుకున్నాను. ఒప్పుకుంటే చెప్పు. అలాగేనండి, తప్పకుండా ఒప్పుకుంటాను. అద్భుతం, మొదటిసారి ఒకరు దొరికారు నా షరతుని అంగీకరించిన వాళ్ళు. కానీ ఒక్క విషయం తెలుసుకో ఖైదీరామా, ఒంటె కడుపు నెమ్మదిగా నిండుతుందేమో, కానీ ఈ దౌలత్ ఖాన్ ని ఎవ్వరూ ఓడించే అవకాశమే ఉండదు. అందుకని ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. సరేనండి, ముందైతే మీరు పొడుపు కథ అడగండి. అయితే విను. కళ్ళు ఉన్నాయి కానీ చూడలేను, నోరు ఉంది కానీ మాట్లాడలేను, కాళ్ళు ఉన్నాయి కానీ నేను నడవలేను, యజమాని లేకుండా నేను కదల్లేను. చెప్పు, నేనెవర్ని? నీ బుర్రకి కాస్త పదురు పెట్టు. ఏమైంది ఖైదీరామా? పొడుపు కథను విన్నాక మాటలు రావడం లేదు? కానివ్వండి కానివ్వండి, మీ బుర్రకు మీరు ఇంకా పదులు పెట్టండి. వినండి వినండి, మీరు నేను చెప్పేది వినండి. మీ బుర్రను ఉపయోగించండి, ఆలోచించండి ఆలోచించండి, ఇంకా బాగా ఆలోచించండి. ఇలా చేస్తే బుర్ర పనిచేయదు శారదా. ప్రశాంతంగా ఉండి పనిచేస్తుంది. ఎలా ఉంటే పనిచేస్తుంది? ప్రశాంతంగా. పరిగెత్తించండి పరిగెత్తించండి ఖైదీరామా. మీ బుర్రలో ఎన్ని గుర్రాలు ఉన్నాయో అన్నింటినీ పరిగెత్తించండి. కానీ ఒక విషయం తెలుసుకోండి ఖైదీరామా, ఇంతవరకు నా పొడుపు కథకు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. నువ్వు కూడా చెప్పలేవు. ఇది నా సవాలు. హుజూర్, ఒకవేళ నేను మీకు సమాధానం చెప్పానంటే నాకేమిస్తారు? నువ్వు నీ బుర్రను ఉపయోగించొద్దు. అయినా నువ్వు నా చేతిలో బొమ్మ కదా. కళ్ళు ఉన్నాయి కానీ చూడలేను, నోరు ఉంది కానీ మాట్లాడలేను, కాళ్ళు ఉన్నాయి కానీ నేను నడవలేను, యజమాని లేకుండా నేను కదల్లేను. చెప్పు, నేను ఎవరిని? అయినా నువ్వు నా చేతిలో బొమ్మ కదా. తోలు బొమ్మ. మీ పొడుపు కథకి సమాధానం తోలు బొమ్మ. అది ఖచ్చితంగా తోలు బొమ్మే. దానికి 2 కళ్ళున్నా కనిపించవు, నోరున్నా మాట్లాడలేదు, కాళ్ళుంటాయి గాని యజమాని లేకుండా ఎక్కడికి కదలలేదు. అదుగో, మీ పని ఇక అయిపోయినట్టే. హుజూర్, ఇతను మీ పొడుపు కథకు సమాధానం చెప్పాడు. ఇతను ఏకంగా మిమ్మల్ని మీ సవాల్లో ఓడించాడు. ఏమైంది? మాటలెందుకు రావడం లేదు దౌలత్ ఖాన్ గారు? మొదటిసారి పోటీలో ఓడిపోయినందుకు బాధపడుతున్నారా ఏమిటి? అయ్యో, నేను ఈ ఒక్క పొడుపు కథే కాదు, ఎన్ని అడిగినా సరే మిమ్మల్ని ఓడించేయగలుగుతాను. కావాలంటే మీరు మళ్ళీ ఇంకోటి ఏమైనా అడిగి చూడండి. సగం తీసేస్తే గీతం వినిపిస్తాను, మధ్యలో తీసేస్తే నేను సతమవుతాను, ఇక చివరిగా తీసేస్తే సాగి అవుతాను. ఎవరినైనా నేను సంతోష పెడతాను. సంగీతం. భలే, శుభాకాంక్షలు. ఒకటే రోజులో 2 సార్లు దౌలత్ ఖాన్ ని ఓడించిన మొదటి వ్యక్తి మీరే అయ్యారు. ఇదిగో, ఇదే మీ గెలుపుకు పురస్కారం. తమాం. ఇలా చిన్న చిన్న పొడుపు కథలను చెప్పడం వల్ల నన్ను ఓడించినట్టు అస్సలు అవ్వదు. సరే అయితే మీరు దీనికంటే కష్టమైన పొడుపు కథ అడిగి చూడండి, నేను మిమ్మల్ని మళ్ళీ ఓడిస్తాను.
ఒంటె కడుపు. తెలుసండి ఒంటే కడుపు నెమ్మదిగా అయినా నిండుతుందేమో, కానీ దౌలత్ ఖాన్ని మాత్రం ఎవరూ ఓడించలేరంటారు. సరే అయితే మీ మీద మీకు అంత నమ్మకంగా ఉంది కాబట్టి నేను మీకు మరో అవకాశం ఇస్తాను. మీరు నాకు ఎటువంటి పొడుపు కథ ఇవ్వాలంటే నేను దాన్ని పరిష్కరించలేకపోవాలి. ఒకవేళ పరిష్కరించానంటే ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాను. హుజూర్, మీరు ఇతని మాటలకు ఒప్పుకోకండి. ఒప్పుకుంటున్నాను. హుజూర్, నేను నీ సవాలుకి ఒప్పుకుంటున్నాను, కానీ నాది కూడా ఒక షరతు. ఏమిటో మీ షరతు? ఒకవేళ నువ్వు గెలిస్తే నిన్ను వదిలేస్తాను, కానీ ఒకవేళ నువ్వు ఓడిపోతే అప్పుడు మహారాజు కృష్ణదేవరాయల హత్య నేరాన్ని నువ్వు నీ మీద వేసుకోవాలి. వద్దు, దయచేసి అలా చేయకండి. వద్దండి, మన గురించి, భాస్కర్ భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించండి. వద్దు, దీనికి మీరు ఏమాత్రం అంగీకరించుకోండి. వద్దు. ఒప్పుకుంటున్నాను.